నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. ప్రధాని నరేంద్ర మోదీ కొత్త టీం ఏర్పాటైంది. కూటమిలో ఎంపీలకు కూడా ఈసారి కేబినెట్ లో స్థానం దక్కింది. ఇక ఏపీ నుంచి టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకి కేంద్ర మంత్రి పదవి దక్కింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో రామ్మోహన్ నాయుడు కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నారు. కేంద్ర మంత్రి పదవి దక్కించుకున్న రామ్మోహన్ నాయుడు మాజీ కేంద్ర మంత్రి దివంగత టీడీపీ నాయకుడు కింజారపు ఎర్రన్నాయుడు కుమారుడు. శ్రీకాకుళంలో 1987లో ఎర్రన్నాయుడు దంపతులకు జన్మించిన రామ్మోహన్ నాయుడు చిన్నతనం నుంచే చురుగ్గా ఉండేవాడు. ఆర్కేపురంలో ప్రఖ్యాత ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఆ తర్వాత విదేశాల్లో విద్యను అభ్యసించారు. ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఇక ఐస్లాండ్ లో ఎంబీఏ పూర్తి చేశారు. సింగపూర్ లో ఉద్యోగం చేసుకుంటున్న సమయంలో తండ్రి మరణించారు. 2012లో ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రామ్మోహన్ నాయుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. అప్పటి వరకు సింగపూర్ లో ఉద్యోగం చేసుకుంటూ ఉన్న రామ్మోహన్ నాయుడు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. తొలిసారి తెలుగుదేశం పార్టీ తరపున శ్రీకాకుళం స్థానం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 26 ఏళ్ల వయసులోనే ఎంపీగా ఎన్నికయ్యారు. 16వ లోక్సభలో అత్యంత పిన్న వయసున కలిగిన రెండో ఎంపీగా రామ్మోహన్ నాయుడు అందరి దృష్టిని ఆకర్షించారు. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మంచి పట్టు కలిగిన రామ్మోహన్ నాయుడు అనతి కాలంలోనే మంచి పేరు సంపాదించారు. లోక్సభలో చేసే ప్రసంగాల్లో ఎంతో స్పష్టంగా తన భావాలను వ్యక్తీకరించేవారు. 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లోనూ ఎంపీగా విజయం సాధించారు. అధినేత చంద్రబాబు నాయుడు తనకు ఇచ్చిన బాధ్యతలను ఎంతో సక్రమంగా నిర్వర్తించేవారు. ఇక 2024లోనూ శ్రీకాకుళం స్థానం నుంచి గెలుపొంది హ్యాట్రిక్ సాధించారు. మోదీ మంత్రివర్గంలో చోటు సంపాదించారు. కీలక పదవిని దక్కించుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాలను సాధించే దిశగా అడుగులు వేయనున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.